వారణాసిలో హోలీ సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి. మన వెనకాల కనిపించేటటువంటి ఏదైతే దృశ్యాలు ఉందో దాదాపు 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క మసాన్ హోలీ అంటే శ్మశాన ఘాట్లో జరిగేటటువంటి హోలీ అని చెప్పవచ్చు. ఈ యొక్క హోలీ సంబరాలు కేవలము భారతదేశంలో అంటే హోలీ సెలబ్రేషన్స్ అంటే కూడా అందరూ కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనకు ఒక సెలబ్రేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క మనకు వారణాసిలో దాదాపు హోలీ సంబరాలు ఏకాదశి రోజు జరుగుతాయి. 2 రోజుల పాటు శ్మశాన ఘాట్లలో జరిగేటటువంటిది హోలీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్ర అండి. ఆంధ్ర, విశాఖపట్నం నుంచి వచ్చాం. విశాఖపట్నం. రైట్. ఓన్లీ సెలబ్రేషన్స్ కొరకు వచ్చారా? ఈవెన్ మహాకుంభ చూసుకొని అట్టించటు ఇటు కాశీకి వచ్చి కాశీలో ఉన్నాం అనమాట. హోలీ ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి తెలిసాక సో మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. 1 month అయింది ఇక్కడ. యా. 1 month నుంచి మీరు ఏమేమి ఇక్కడ చూసారు? స్పిరిచువల్ గా చెప్పమంటారా లేకపోతే వైబ్? ఎంటైర్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ హ్యాపీనెస్ అనేది మాత్రం మన హోమ్స్లో వాటిల్లో బయట అనేది ఇక్కడే ఉంటుంది. మేము ఇక్కడే ఉంటాం, ఇంట్లోనే కూర్చొని ఉంటాము, ఏదైనా చూస్తే టీవీలో వచ్చి చూస్తాము అనేది వేరే మాట. ఎప్పుడన్నా సరే బయటికి ఎక్స్ప్లోర్ అయ్యి లొకేషన్స్కి వెళ్తే అక్కడ ఏంటి ఆ కల్చర్ ఏంటి, అసలు ఎలా ఉన్నారు, నాగరికత ఎలా ఉన్నది అంటే సంస్కృతి ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం అనేది కాశీలో చాలా బాగా తెలుస్తుంది. యా. ముఖ్యంగా చాలా మందికి తెలియనటువంటి విషయాలు మీరు చాలా చూసి ఉంటారు. ఏదని చెప్పను అని అన్నారు. మీరు చూసిన వాటిలో మీకు బాగా చూసినది బెస్ట్ ఏంటంటే అందరూ చాలా మంది పొరపాటు పడేది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి అది బయట వాళ్ళు ఇది మన వాళ్ళు తేడా చూపిస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. బయట వాళ్ళైనా సరే ఎవడన్నా సరే ఎక్కడ మాత్రం భేదం లేదు. రిచ్ పూర్ అని భేదం లేదు. ఎవరినైనా సరే ఒకేలా పలకరిస్తారు, ఒకేలా ఫుడ్ పెడతారు ఇక్కడైతే. టు బి ఫ్రాంక్, మున్షీ ఘాట్ పీస్ హోమ్ దాంట్లో ఉంటున్నాం మేము. హోమ్. రైట్. మీ ఇద్దరం అండ్ మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ అయితే నియర్లీ 3 months నుంచి ఉంటున్నారు. ఈజ్ అన్ నావీ మర్చెంట్ అనమాట. తన నావీ మర్చెంట్. నేను ఆఫ్రికాలో మేనేజర్ కింద చేస్తున్నాను, సౌత్ ఈస్ట్ ఆఫ్రికాలో. సెలబ్రేషన్స్ కింద చెప్పేసి వచ్చాను. రిటర్న్ అగైన్ ఆన్ ఏప్రిల్ మిడిల్ మంత్. నేను ప్రెజెంట్ అయితే ట్రావెల్స్ రన్ చేస్తుంటాను వైజాగ్లో. సో అలా ఎక్స్ప్లోర్ అవునందుకు నా ఫ్రెండ్తో నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ అలాగే చాదం చేసాం. సో ఇయర్ అలా ఇక్కడ ఎక్స్ప్లోర్ అవుతాం 1 month అంటే సో వచ్చాం మేము. సో కాశీలోనే ఎప్పుడు జరుగుతుంది అని అంటున్నారు. ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ మనకు మాత్రం బాగా జరుగుతుందని చెప్పి అంటే మన ఫ్రెండ్ చక్రవర్తి. సో మేము అలా ఇక్కడ ఉండడం జరిగింది, బాగా జరిగింది కూడా. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇన్ని రోజులు ఉన్నందుకు కూడా, సాటిస్ఫైగా. ఏంటంటే నేచురల్గా తెలిసింది ఏంటంటే ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్. సో ప్రేయర్ ఆఫ్ లార్డ్ శివ, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. చక్రవర్తి గారు, హాయ్ అండి. ఇందాక మీ ఫ్రెండ్ చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు. మీరేం చేస్తుంటారు ఇక్కడ? నేను ఇక్కడ ప్రతిసారి ఇల్లు లేనప్పుడు ఇక్కడికి ఇల్లు ఇలా ఫీల్ అయ్యి ఇక్కడికి వస్తానండి. మదర్ ఫాదర్ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు మన బాధలు అర్థం చేసుకోరు. మనకి టైంకి ఫుడ్ తిన్నామా లేదా అని అడగరు. చక్రవర్తి గారు, మీరు ఇక్కడ 3 months నుంచి ఉంటున్నారని మీ ఫ్రెండ్స్ అన్నారు. అవును మేడం. 3 months నుంచి ఉండడానికి రీజన్ ఏంటి? నేను Jan 2 వచ్చాను మేడం ఇక్కడికి. Jan 13 నుంచి మహాకుంభ ప్రారంభం అయ్యింది. మహాకుంభం 13, 14, 15 నేను ప్రయాగ్రాజ్లో స్నానం చేశాను. మళ్ళీ బ్యాక్ కాశీ వచ్చి మళ్ళీ 29th వెళ్ళాను, 2nd మౌన అమావాస్యకి. మళ్ళీ బ్యాక్ కాశీ వచ్చి 3rd Febకి మళ్ళీ బసంత్ పంచమికి 3 baths కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ బ్యాక్ కాశీకి వచ్చి 10th ఉజ్జయిన్ వెళ్ళి. అదే మేడం కంప్లీట్గా కంప్లీట్ ఏదైనా కంప్లీట్ చూడడానికి మనం అక్కడ ఉండి తిండి అన్నీ చూసుకొని ఒక కొన్ని రోజులు 3 days, 4 days, 9 days ఇన్ని రోజుల్లో చూసేదంటే ఒక ప్లేస్ కాదు.
ఇక్కడ చాలా మంది అఖాడ మొత్తం గురువులు వచ్చారు కదా ఇందాక, వాళ్ళు అవును. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుండి వస్తారండి. ఒకరు తోంగనాథ్ నుండి వస్తారు, కేదార్నాథ్ నుండి వస్తారు, హరిద్వార్ నుండి వస్తారు, రాయ్పూర్ నుండి కేవలం ఈ వస్తారు. హోలీకి వరకే వస్తారా? హోలీ కాదు మేడం, ఈసారి చాలా మంది ఎక్కువ భాగం జనాలు ఎక్కువైతే రావడం బట్టి మా కుంభకు వచ్చారు. మా కుంభ తర్వాత వెంటనే శివరాత్రి, శివరాత్రి తర్వాత వెంటనే హోలీ. ఈ మూడు వెంటనే రావడం వల్ల వీళ్ళు 3 months కంటిన్యూస్గా ఇక్కడ ఉండిపోయి ఈ మొత్తం అన్ని చూసుకొని వెళ్తున్నారు. అండ్ శివరాత్రికి మన తెలుగు వాళ్ళు ఎవరికి తెలియదు ఏంటి అంటే, శివరాత్రి ముందు రోజు ఎలాగైతే మనకి వైజాగ్లో సింహాచలం గిరి ప్రదర్శన ఉంటుందో, ఇలాగా ఇక్కడ కాశీలో పంచకోశి అని పంచధామ యాత్ర ఉంటుంది. ఇది అరౌండ్ 80 to 85 kilometers ఉంటుంది. ఇది శివరాత్రి ముందు రోజు మణికర్ణికలో సంకల్పం తీసుకొని, ఇక్కడ ఎలాగైతే మనకి చాలా ఊర్ల నుంచి వైజాగ్, ఏలూరు, భీమవరం, విజయవాడ, హైదరాబాద్, తెలంగాణ ఇలాగైతే ఏవేవి ఊర్ల నుండి వస్తున్నారు, ఇక్కడ ముంబై, ఢిల్లీ, లక్నో, పాట్నా, ఇటలీ ఇలాగ బయట ఊర్ల నుండి కూడా చాలా మంది వచ్చి ఆ పాదయాత్రలో చేస్తారు. సో ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర? 80 to 85 kilometers ఉంటుంది. పంచకోశి యాత్ర అంటారు. ఇక్కడ ఈసారి ఎంతమంది చేశారు పంచకోశి యాత్రలో? అరౌండ్ ఒక 7,000 plus చేసి ఉంటారు. చేసి ఉంటారు. నేను కూడా అది చేసి స్టార్టింగ్ కంప్లీట్ ఎక్కడ పాయింట్ ఇది? మణికర్ణికలో మణికర్ణిక నుంచి మళ్ళీ ఎక్కడ? మణికర్ణిక నుండి స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని ఘాట్ల నుండి స్టార్ట్ అయ్యి ఇలా హరిశ్చంద్ర ఘాట్ నుంచి మళ్ళీ హోల్ కాశీ అనకాతల నుంచి సర్కిల్ మొత్తం. ఓకే. ఎలాగైతే మన వైజాగ్లో సింహాచలం చుట్టూ గిరి ప్రదర్శన అంటారో, ఇలాగ కాశీ ఊరు చుట్టూరుగా 85 kilometers పాదయాత్ర. ఇప్పుడు మీరు ఏమైనా అంటే ఇలా హోలీకి వ్రత దీక్షలు ఎలా ఏమైనా చేస్తున్నారా ఇక్కడ? లేదు మేడం, నేను రోజు నార్మల్గా ఒక దీక్ష అయితే చేస్తాను. దీక్ష అది కాదు కానీ పొద్దున్నే 3:30కి సంధ్యా టైంలో స్నానం చేసి రోజు రుద్రాక్ష జపం చెప్తుంటాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము మండపేట నుండి వచ్చామండి. ఇక్కడ ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి ఈ రోజు వచ్చామండి. ఈ రోజు? అవును. అంటే ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ మొట్టమొదటిసారా మీరు చూడండి? అవునండి, చాలా చాలా బాగా. ఎన్ని రోజులకి ఇది మొత్తము? మొత్తం మేము ఒక వారం రోజులకి 10 days. 10 days కి ఇక్కడ ఉంటాయి. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? 22 మంది. ఎన్ని రోజులు? 10 రోజులు మొత్తం మీద. అవునా? ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఈ రోజు మీరు? ఈ రోజు బయటికి వెళ్ళాలి, ఎక్కడికి కాలభైరవుడికి ఇవన్నీ వెళ్ళి వస్తాం. అవునా? అయితే చాలా మంది కూడా ఇక్కడ మీరు కాశీ విశ్వేశ్వరుని యొక్క బ్లెస్సింగ్స్ కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మీరు చూడాలనుకున్నటువంటి ప్లేసెస్ ఏమనుకుంటున్నారు? అన్ని అద్భుతమండి. నైన్సారా, అయోధ్య, పిరమిడ్ సంఘం, త్రివేణి సంఘం. ఏపీలో ఏ ఏ ప్లేసెస్ నుంచి అందరు కలిసి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి అదే పెద్ద స్టేషన్ దగ్గర ఓకే. రాజమండ్రి నుంచి వచ్చాం. నా పేరు ప్రభావతి. ఓకే, ఇప్పుడు చెప్పండి. మీరు అంటే ఇక్కడ వీళ్ళందరినీ తీసుకొచ్చిన గైడ్ ఏం పేరు? మన పేరు మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్ మేడం. దుర్గా ప్రసాద్. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మొత్తం 26 members వచ్చాం. పక్కా గోదావరి, ఓకే. రాజమండ్రి నుంచి వచ్చాం. మండపేట, రావులపాలెం, మోదుగూరు, ఇంకా చుట్టుపక్కల. మొత్తం ఎన్ని రోజులు వీళ్ళది? మొత్తం వచ్చేది 1 week మేడం. 1 week. ఇక 3 days ప్లేసెస్ ఇక్కడ చూడు. ఇక 3 days తిలాబండేశ్వర, గవలమ్మ గుడి, అఘోరా బాబా ఆశ్రమం, సీతమ్మ గుడి, అయోధ్య, నైమిషారణ్యమి. ఓకే. అయితే మీరు ఇక్కడ వీళ్ళని తీసుకురావడం అంటే ఇంతకు ముందు మీకు ఇక్కడ ఈ కాశీకి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేసెస్? కాశీ సంబంధించిన టూరిస్ట్ అయితే పక్కగా కాదు, అత్యంగా ఆధ్యాత్మికం పిఎంసి మెడిటేషన్ కేంద్రం సంబంధించి వచ్చాం. బుద్ధగయ, పూరి చూసాం, బుద్ధగయ చూసాం, పూరి చూసాం, మంగళగౌరి చూసాం, అన్ని చూసుకుంటూ ఇప్పుడు ఇలా వచ్చాం. సరే, మూడోసారి. ఇది మూడోసారి. ప్యూర్ వెజిటేరియన్. నా పేరు శారద అండి. మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఇక్కడ వచ్చినందుకు ఇది అంతా చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో. మీరు మాతో టైం స్పెండ్ చేసి మాకు ఇంపార్టెన్స్ ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇంకా వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మనకి ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ ఉందో, ఈ రోజు 11 గంటలకు హోలీ సెలబ్రేషన్స్ ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం జరుగుతుంది అనమాట. కేవలము అంటే మనం రంగులతోటి మనం హోలీ చేసుకుంటాం మన సైడ్, కానీ ఇక్కడ శ్మశానము మనిషి శరీరం కాలిన తర్వాత ఆ విభూతి తీసుకొని
ఈ యొక్క ఏదైతే మనకు స్వామీజీలు సన్యాసులు అందరూ వచ్చేసేసి ఆ విభూతితో స్నానం అంటే హోలీ రంగుల జరుపుకుంటారు. హోలీ జరుపుతారు. first. అయితే మసాన్ హోలీ అంటే మసాన్ అంటే మనకు శ్మశానము అని అర్థం. శ్మశానంలో హోలీ ఇది కేవలం భారతదేశంలో ఈ శ్మశానంలో జరిగేటటువంటి ఒకే ఒక ప్లేస్ ఈ యొక్క మంచి టైం వచ్చామండి మేము మంచి టైం Iran, it's very good, very nice. I'm from Iran. I am very happy being here. Thank you. You from France. France? How many days you can stay? Yeah. Yeah. 1 more month. Huh? 1 month. 1 more month. 1 month. Huh. Okay. You're devotee? Ah. I looks like no. Okay. So nice, so nice. What is the main purpose? I don't ask. I just do. Okay. Your guru? No. No guru. I just love God a lot. आप कहाँ से हैं? मैं बनारस से। बनारस. Yes. कैसे हुआ था होली? बहुत ही अच्छा हुआ था। बनारस वाले खूब धूमधाम से सेलिब्रेट हर साल से यहीं पे करते हैं और हमें बहुत अच्छा लगा जी। मजाक में बनारस में रह के हम लोग पहली बार आए हैं मसान होली पे और बहुत ही मजा आया। हाँ, बनारस वाले एंजॉय ना करें ऐसे तो हो सकता है।